డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ గాంధీ భవన్లోని ప్రకాశం హాల్లో కుల గణన ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరగనుంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. కులగణన ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ నేతలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. ఇదే విషయంపై అజీం. కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కులగణన ఒకటి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రెండు అంశాలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కులగణన సర్వే చేయించింది. అలా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయం కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి వారికి సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయంపై కూడా చాలా క్లారిటీ ఇచ్చింది ఇప్పటికీ. అయితే ఇందులో అనేక అనుమానాలు, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ప్రతిపక్ష నేతలకు కావచ్చు, అందరికి కూడా అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ కులగణనకు సంబంధించిన సర్వే అంశం కావచ్చు, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం, అంటే ఏదైతే వాళ్ళు గ్రూప్ ఏ, బి, సి కోరుకున్నారు, కానీ ఇక్కడ గ్రూప్ 1, 2, 3గా 59 కులాలను చేసి వాళ్ళు ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అయితే ఎస్సీకి సంబంధించిన మాదిగ వర్గం మాత్రం ఏబిసిడిగానే చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గాంధీ భవన్ లో టీపీసీసీ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మంత్రులందరూ కూడా, అలాగే దీంతో పాటు సబ్ కమిటీకి సంబంధించిన చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కమిటీలో ఉన్న వారందరూ కూడా హాజరవుతారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల్లో నిల్చొని నడుపుకున్నటువంటి ఇన్ఛార్జ్లు ఉన్నటువంటి వారు, ఎమ్మెల్సీలు, డిసిసి అధ్యక్షులు, అలాగే పార్టీ ఆఫీస్ బేరర్లు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలం మీకు వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఈ సర్వేని ప్రజల్లోకి కూడా తీవ్ర స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి గడప గడపకు చేసినటువంటి సర్వే, అంటే రాష్ట్రంలో ఇప్పుడు దేశంలో కూడా ఎవరు ఇలాంటి సర్వే చేయలేదు, ఏ కులానికి వారు ఎంతమంది ఉన్నారు అనే విషయంపై కూడా చాలా క్లారిటీ ఇస్తూ చేసిన సర్వే విధానాన్ని కూడా చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వేని ప్రజల్లోకి పూర్తిగా తీసుకోవాలి. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, అలాగే అటు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్ లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క కార్యకర్తకి, అలాగే ప్రతి ఒక్క ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇందులో భాగంగా టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. దీనికి సీఎం 3:30కు హాజరవుతారు. అంతకంటే ముందే దీపదాస్ నుంచి రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ కూడా హాజరవుతారు. సో ఈ పవర్ పాయింట్ ప్రకటించిన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్వే, రాహుల్ గాంధీ గైడ్ లైన్స్ ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఈ సర్వే చేయించాము, ఏ రకంగా ఈ సర్వేకి సంబంధించిన నిబద్ధత, ప్రామాణికాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా వివరించి ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వరకు కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా కేంద్రంలో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు బౌన్సర్లు మరోసారి వారి యొక్క